మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ విధంగా పరాటాలుగా చేసుకోండి. చాలా బావుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. టైం ఏం పట్టదు. ఒకసారి మీరు ట్రై చేయండి. పిల్లలకు లంచ్ బాక్స్‌లో మనం బ్రేక్‌ఫాస్ట్‌లా కూడా తీసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను సొరకాయ పరాటాలు చేసి చూపిస్తున్నాను. చాలా బావుంటాయండి. సొరకాయ పరాటాలు ఒకసారి ట్రై చేయండి. నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకొని ఇలా పొట్టు తీసేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. కడిగేసుకొని వాటర్ అంతా తీసేసుకొని ఇక్కడ ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఒక 2 పర్ల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా అవుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న సొరకాయలో కొద్దిగా పసుపు, కారం వేసేసుకుంటున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను, ఒక హాఫ్ టీ స్పూను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను, సన్నగా కట్ చేసేసుకొని. ఉప్పు కూడా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ జీరా, ధనియా, పెప్పర్ పౌడర్ వేసేసుకున్నాను. ఒకసారి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న సొరకాయ పేస్ట్లో నేను ఒక 2 బౌల్స్ గోధుమ పిండి వేసేసుకుంటున్నాను. అంటే చూసి వేసుకోవాలి. ఒకవేళ మనకు ఇంకా కొద్దిగా గోధుమ పిండి అవసరం అంటే వేసుకోవచ్చు. వాటర్ ఏమీ వేయట్లేదు ఇక్కడ. సొరకాయలోని వాటర్ ఉంటుంది కదా, చూసుకొని పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక చపాతీ పిండిలాగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. చేతిలోకి అంటుకోకుండా కలిపేసుకోవాలి. మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇలా కలుపుకుని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక బౌల్ పెట్టేసుకుంటున్నాను. ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. పిండి చాలా మెత్తగా అవుతుంది. ఇలా నానబెట్టి పెట్టుకుంటే ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉండాలి. ఇలా ఉంటే పరాటాలు చాలా మెత్తగా వస్తాయి, సాఫ్ట్గా. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకున్నాను. పెనం వేడయ్యేలోపు ఇలా ముద్దలు కట్టుకుంటున్నాను. పరాటాలకు సరిపడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ పీట పైన కొద్దిగా పొడిపిండి వేసుకున్నాను. మనం చపాతీని ఏ విధంగా అయితే తాల్చుకుంటామో ఆ విధంగా తాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను. మనకి ఇష్టమైన షేప్లో, సైజులో చేసుకోవచ్చు ఈ సొరకాయ పరాటాలను.
ట్రయాంగిల్ షేప్లో, స్క్వేర్ షేప్లో, సర్కిల్లో ఏ విధంగా అయినా చేసుకోవచ్చును. ఇలా కొద్దిగా ఆయిల్ మధ్యలో వేసి తాల్చుకుంటే ఈ పరాటాలు పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి. లేదు ఆయిల్ వేయకుండా అలాగే కాల్చుకోవచ్చును. సర్కుల్లో ఆయిల్ లేకుండా ప్లెయిన్గానే తాల్చుకొని పరాటాలుగా చేసుకోవచ్చు. ఇలా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పెంక వేడైంది పెనము. కాల్చుకున్న పరాటాలని కాల్చుకుంటాను. ఇలా రెండు వైపులా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి పరాటాలని. ఈ పరాటాలను మన ఇంట్లో ఉన్న ఏ పిక్కలతోనైనా తినొచ్చు, లేదా పెరుగుని ఇష్టపడే వాళ్ళు పెరుగుతో కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చు, లేదా బటర్ నెయ్యితోనైనా కాల్చుకోవచ్చు, మన ఇష్టము. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి ఈ సొరకాయ పరాటాలు. అదేవిధంగా నా వీడియోస్ ఎలా వస్తున్నాయి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని. థ్యాంక్ యూ. ఈ విధంగా ఎన్ని పరాటాలు అంటే అన్ని పరాటాలు చేసుకోవచ్చు. ఇంతేనండి, సొరకాయ పరాటాలు రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేయండి.